హలో ఫ్రెండ్స్, నమస్తే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం అఖండమైన విజయం సాధించిన తర్వాత తదుపరి చిత్రం ఎవరితో అనగానే మనందరికీ తెలిసిందే NBK 111 గోపీచంద్ మల్లేని గారితో జత కట్టి ఒక హిస్టారికల్ మూవీ అయితే తీద్దామైతే మొదట్లోనే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల స్టోరీని చేంజ్ చేసి కొత్త స్టోరీతో రాబోతున్నారు. దీని తర్వాత బాలయ్య గారి లైనప్ ఎలా ఉంది, ఏ డైరెక్టర్ తో తీయబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు మాత్రం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి జై బాలయ్య అని చెప్పి వీడియోని అయితే స్టార్ట్ చేయండి మన బాలయ్య గారి అభిమానులు. మనందరికీ తెలిసిందే అఖండ 2 అఖండమైన విజయం అయితే సాధించింది. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, ఎంత ఫ్లాప్ అని చెప్పి నెగిటివిటీని పెంచినా కూడా ఎక్కడ తగ్గకుండా ఈ మూవీ ఫైనల్ రన్ లో దాదాపు 30 రోజుల పాటు ఈ మూవీ అయితే నడవడం జరిగింది. ఈవెన్ సంక్రాంతి వచ్చిన తర్వాత కూడా కొత్త సినిమాలకు థియేటర్ షార్టేజ్ ఉన్నా కూడా ఈ లోటు అఖండ 2 తాండవంకి అయితే ఎక్కడ కనపడలేదు. సంక్రాంతి స్టార్ట్ అయిన తర్వాత కూడా కొన్ని చోట్ల ఒక 1 వీక్ వరకు నడిచినట్లు మన అందరికీ తెలిసిన విషయమే. మనము దాదాపు 25 days కూడా మనము వీడియో చేయడం జరిగింది. దాని తర్వాత కలెక్షన్స్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. చాలా మంది కలెక్షన్స్ ని కూడా తప్పుపడుతూ 40 కోట్లే వచ్చినాయి, 70 కోట్లే వచ్చినాయి అని చెప్తూ హేళన చేసి బాలయ్య గారి సినిమా పైన జోక్స్ వేయడము, నెగిటివ్ పోస్టులు చేయడం మనము చూసాం. మనం వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఏం లేదు. యాక్చువల్ ఏంటంటే కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి ఏంటనేది మనము అఫీషియల్ గా అయితే మూవీ మేకర్స్ ఎలాంటి పోస్టర్ అయితే విడుదల చేయలేదు డే 1 తర్వాత. డే 1 వచ్చేసి 56 crores ఏదని ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వరుస పెట్టి పోస్టర్స్ అయితే రిలీజ్ అయితే జరగలేదు. ఆ తర్వాత మనకు యాజ్ పర్ ట్రేడ్ లెక్కల ప్రకారం, ట్రేడ్ సైట్స్ ప్రకారం మనకు ఇండియా నెట్ వచ్చేసి 93 crores ప్లస్ వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అండ్ గ్రాస్ వచ్చేసి మనకు 150 crores ప్లస్ అయితే గ్రాస్ వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. అండ్ మనకున్న కొన్ని సోర్సెస్ ప్రకారం ఏంటంటే ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ బాలయ్య గారి కెరియర్ లో 100 crores నెట్ వచ్చిన మూవీగా మనకు తెలుస్తుంది. బట్ కాస్త డివియేషన్ ఉంది మనకు అఫీషియల్ సైట్స్ ప్రకారం, మనకున్న లెక్కల ప్రకారం. ఆ లెక్కల ప్రకారం చూసుకున్న అరౌండ్ 95 to 100 crores మధ్యలోనే ఇండియాలో నెట్ అయితే వసూలు చేసింది. గ్రాస్ 150 crores పైగా వసూలు చేసినట్లు మనకు తెలుస్తుంది. అండ్ వన్ అండ్ ఓన్లీ హీరో వరుస పెట్టి 5 మూవీస్ 100 crores గ్రాస్ రాబట్టిన హీరో ఎవరైనా ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్స్ అంటే కేవలం అది నందమూరి బాలకృష్ణ. ఈ మూవీస్ ఒకటి అఖండ, ఆ తర్వాత వీరసింహారెడ్డి, ఆ తర్వాత భగవత్ కేసరి, ఆ తర్వాత డాకు మహారాజ్, మళ్ళీ అఖండ 2 తాండవం అంటూ వరుసగా 5 మూవీస్ 100 crores ప్లస్ గ్రాస్ రాబట్టిన చిత్రాలు ఇవి. అండ్ దీంతో పాటుగా మనకు 6th మూవీ వచ్చేసి NBK 111 గోపీచంద్ మల్లేని గారితో చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఎవరితో చేయబోతున్నారు అనేది అయితే మనకు తెలిసిందే. గోపీచంద్ మల్లేని తర్వాత మనకు ఎక్కువగా వినిపించే పేరు బోయేపాటి శ్రీను గారి పేరు. గీతా ఆర్ట్స్ మనం ఆల్రెడీ దీనిపైన కూడా ఒక వీడియో తీసాం, NBK 112 అని చెప్పి. గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ గారు ఈ మూవీని అయితే ప్రజెంట్ చేయబోతున్నారు అన్నట్లు ఒక టాక్ అయితే నడుస్తుంది. చాలా కాలం నుంచి గీతా ఆర్ట్స్ తోని బోయేపాటి శ్రీను గారి దగ్గర ఒక స్టోరీ అయితే ఉంది. మొదటిగా అల్లు అర్జున్ తో తీద్దామా వద్దా అని చెప్పి కొన్ని అనుకున్నారంట. బట్ అల్లు అరవింద్ గారు ఏంటంటే ఇంత పవర్ఫుల్ స్టోరీని బాలకృష్ణ గారు అయితేనే కరెక్ట్, బాలకృష్ణ గారితోనే తీద్దామని చెప్పి అల్లు అరవింద్ గారు కూడా చెప్పడం జరిగిందంట. ఆ తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారి దగ్గర ఈ స్క్రిప్ట్ వచ్చినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ బోయపాటి శ్రీను గారితో తీయబోతున్నారా అనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే మరి ఇది అఖండకి సీక్వెల్ గా అఖండ 3 ఉండబోతుందా, లేకుంటే మరి ఒక కొత్త స్టోరీ ఉండబోతుందా అనేది వేచి అయితే చూడాలి. ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు, ఇది కూడా ఆన్ బోర్డ్ లోనే ఉంది. ఎక్కువగా వినిపించే పేరు ఇది ఉంది. నెక్స్ట్ గోపీచంద్ మల్లేని గారి తర్వాత ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కొరటాల శివ గారితో ఉంది. కొరటాల శివ గారు ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ అనుకున్నారు. అటు నాగ చైతన్య గారితో ఒక మూవీ అనుకున్నారు, ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఒక మూవీ అనుకున్నారు, ఇంకా ఇలానే హీరోస్ తోని కొన్ని మూవీస్ అయితే అనుకున్నారు. ఫైనల్ గా ఎన్టీఆర్ గారితోని దేవర పార్ట్ 2 ఏదైతే సంబంధించిందో దాని గురించి అయితే సుధాకర్ గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మే నెలలో ఈ మూవీ ఏదైతే ఉందో దేవర పార్ట్ 2 దీనికి సంబంధించి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ దీన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి ఇప్పట్లో
కొరటల శివ గారితోని మూవీ ఉండే ఛాన్సెస్ అయితే 50-50. ఎందుకంటే దేవర పార్ట్ 2 స్టార్ట్ అవ్వడం కూడా కొంచెం కష్టం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు కొన్ని ప్రాజెక్ట్స్ లలో ఉన్నారు. మెయిన్ ఏంటంటే డ్రాగన్ ప్రాజెక్ట్ లో ఉన్నారు. సో డ్రాగన్ ప్రాజెక్ట్ అనేది ఇప్పట్లో షూటింగ్ అనేది కంప్లీట్ అయ్యే దశలో లేదు. అంటే 2 పార్ట్స్ గా ఒకటేసారి షూటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి పార్ట్ 1 సంబంధించి షూటింగ్ ఎండ్ దశలో ఉంది. పార్ట్ 2 సంబంధించి కూడా ఒకేసారి నడుస్తుంది కాబట్టి ఇది ఇయర్ వరకు కూడా కొనసాగే ఛాన్సెస్ అయితే ఉంది. సో డేట్స్ మరి ఎన్టీఆర్ గారి డేట్స్ ఒకవేళ దొరికినట్లయితే సో కొరటాల శివ గారు అటు దేవర పార్ట్ 2 తీయడానికి రెడీ అయిపోతారు. సో దీని నుంచి ఒక 50% ఛాన్సెస్ ఉంది. ఒక పవర్ఫుల్ స్టోరీని అయితే అనుకున్నారంట బాలకృష్ణ గారితో తీయడానికి, ఒక మెసేజ్ ఓరియంటెడ్. సో ఒకవేళ అన్ని కుదిరితే కొరటాల శివ గారితోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఎవరంటే అనిల్ రాయపూడి గారు. సో అనిల్ రాయపూడి గారి కెరియర్ లో ఒక స్టోరీ ఓరియంటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే నేలకొండ భగవత్ కేసరి మూవీ. సో ఆ మూవీలో మనందరికీ తెలిసిందే అన్ని మూవీస్ అనిల్ రాయపూడి గారి అన్ని మూవీస్ ఒక సైడ్ పెట్టి నేలకొండ భగవత్ కేసరి మూవీ ఒక సైడ్ పెడితే అసలు దీనికి దానికి అసలు పొంతనే ఉండదు. ఆ రేంజ్ లో తీయడం జరిగింది. అంతా క్రింజ్ కామెడీ వీటిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తే ఇది కంప్లీట్ ఒక స్టోరీ పైన ఫోకస్ చేసి తీసిన మూవీ ఇది. అండ్ అనిల్ రాయపూడి గారు కూడా చాలాసార్లు ఏం చెప్పారంటే నేను ఎంతో కష్టపడి సంవత్సరం పాటు రాసుకున్న కథ ఇది అని చెప్పడం జరిగింది. అండ్ అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ ఆ రేంజ్ లో హిట్ అయితే అవ్వలేకపోయింది. ఎందుకంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళే కానివ్వండి, బాలయ్య గారి అభిమానులే కానివ్వండి అక్కడ ఎక్కువ మేజర్ గా ఇంపాక్ట్ పడింది. సో దాన్ని ఇంకా మంచి హిట్ కావాల్సిన చిత్రం ఇది. సో ఇంకొక కొలాబరేషన్ ఇంకోసారి జరిగితే ఇలాంటి ఇంకొక మంచి స్టోరీని తీసుకొచ్చి బాలయ్య గారితో ఇంకో మూవీ తీసే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి అనిల్ రాయపూడి గారి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకేమైనా ఉంది అంటే మనం చెప్తున్నాం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక తమిళ్ డైరెక్టర్. సో ఈ మధ్య కాలంలో మనము తమిళ్ డైరెక్టర్స్ తోని మూవీస్ అయితే ఎక్కువ చేస్తున్నాం. తమిళ్ డైరెక్టర్స్ కానివ్వండి, అటు కన్నడ డైరెక్టర్స్ కానివ్వండి, సో ఇక్కడ ప్రశాంత్ నీల్ కానివ్వండి, అటు యాట్లీ కానివ్వండి, ఇంకా ఎవరు మన డైరెక్టర్ మన కూలీ మూవీకి సంబంధించిన డైరెక్టర్, అతని పేరు నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. సో ఆ డైరెక్టర్ కానివ్వండి, సో కంప్లీట్ గా అటు శంకర్ కానివ్వండి, గేమ్ చేంజర్ అని చెప్పి తీశారు కదా. సో అన్ని కంప్లీట్ గా తమిళ్ మూవీ డైరెక్టర్స్ తోనే ఈ మధ్య కాలంలో మూవీస్ అయితే ఎక్కువ తీయడం అయితే జరుగుతుంది. సో అది కూడా ఒక డైరెక్టర్ ఉన్నారంటే ఇంకా పేరు ఇంకా రివీల్ కాలే. సో ఆ డైరెక్టర్ కూడా ఒక మంచి స్క్రిప్ట్ అయితే పట్టుకురావడం జరిగిందంట. సో దానికి సంబంధించి కూడా స్టోరీ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో వేటికవే ప్రతి దానికి ఇప్పుడు ఇన్ని డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఇన్ని డైరెక్టర్స్ లో రొటీన్ స్టోరీ కాకుండా కథలో కొత్తదనం ఉంటూ ప్రతి కథకు ఒక వేరియేషన్ ఉంటూ ప్రతి పాత్రకు ఒక వేరియేషన్ ఉంటూ తీస్తున్న సినిమాలు బాలయ్య గారి సినిమాలు. మనం ఈ మధ్య కాలంలో చూసాము పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కానివ్వండి, లేకుంటే సీనియర్ హీరోస్ కానివ్వండి, ఏం చేస్తారు ఒక సరైన హిట్ లేకుంటే ఏం చేస్తారంటే సరైన హిట్ ఉన్నా లేకున్నా ఒక రొటీన్ ఫార్మాట్ ఏదైతే ప్రజలు రిస్క్ లేని పాత్రలు ఉంటాయి కదా, కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకొని డాన్సులు చేయడం, కామెడీ చేయడం, 4 ఫైట్లు చేయడం, అవే సేఫ్ సైడ్ గా పెట్టుకొని స్టోరీ పైన కానివ్వండి, యాక్టింగ్ పైన కానివ్వండి ఎలాంటి స్కోప్ లేని మూవీస్ అయితే తీయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కేవలం బాలయ్య గారు చూడండి వేరియేషన్స్ అఖండ, ఆ తర్వాత వీరసింహారెడ్డి, అఖండ ఒక డివోషనల్ మూవీ, ఒక మైథాలజికల్ మూవీ, ఆ తర్వాత ఒక కమర్షియల్ మూవీ, ఆ తర్వాత నేలకొండ భగవత్ కేసరి, ఆ మూవీ కంప్లీట్ గా సొసైటీకి మెసేజ్ ఇచ్చేలా ఉండే ఒక మూవీ. సో అమ్మాయిలని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా తయారు చేయాలని. ఆ తర్వాత డాకు మహారాజ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా అందులో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఒక వెనుకబడిన ప్రాంతంలో అక్కడ ఉన్న ప్రజల కష్టాలను చూపెట్టే మూవీ. ఆ తర్వాత అఖండ 2 తాండవం, అది కూడా మళ్ళీ ఒక మైథాలజికల్ మూవీ. సో ఇప్పుడు హిస్టారికల్ మూవీ అయితే రెడీగా ఉండే, బట్ కొన్ని కారణాల వల్ల అది పెండింగ్ పడి ఇంకొక కొత్త స్టోరీని అయితే తీయబోతున్నారు. సో స్టోరీకి సంబంధించి కూడా మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి మనం ఒక పర్టికులర్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడడానికి అయితే మనం ట్రై చేద్దాం. అందులో బాలయ్య గారి రోల్ ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత ఈ లైనప్ డైరెక్టర్స్ లైనప్ చూస్తుంటే సో కొత్తదనానికి, వేరియేషన్ కి, స్టోరీకి, యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్న కథానాయకుడు ఎవరంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మన బాలయ్య గారు. సో ఇలాంటి లైనప్ తోని ఏ ఒక్క మూవీ కూడా మంచిగా సక్సెస్ అయ్యి మెయిన్ గా మార్కెటింగ్ మంచిగా చేసుకున్నట్లయితే, ఎందుకంటే చాలా హీరోస్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మాల్ ఉండదు, మసాలా ఉండదు, కానీ ఏం చేస్తారు మూవీస్ ని ప్రమోట్ చేసి లేపి ఫేక్ పోస్టర్లు వేసి ఇంకేదైనా చేసి మూవీని ఏం చేస్తారు ఒక హైట్ లో పెడతారు. బాలయ్య గారి దగ్గర కానివ్వండి, బాలయ్య ప్రొడ్యూసర్స్ గారి దగ్గర అయినివ్వండి, ప్రాబ్లం ఏంటంటే
సారీ తడబడింది. సో అది ఏంటంటే ప్రమోషన్స్ చక్కగా ఉండవు. అఖండ 2 తాండవం మూవీ సో ఆ రేంజ్ లో ప్రమోషన్స్ అయితే జరగలేదు. డాకు మహారాజ్ విషయంలో కూడా స్క్రీన్ సరిగా దొరకలేదు. అది దొరికితే నిజంగా లాస్ట్ ఇయర్ అదే సంక్రాంతి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ స్టోరీ పరంగా అదే సూపర్ హిట్ మూవీ. సో ఈ విధంగా చూసుకుంటే లైనప్ అయితే చాలా బాగుంది. మీకు ఈ మూవీ పైన ఏ డైరెక్టర్ తో జత కడితే బాగుంటుందని చెప్పి మీకు అనిపిస్తుంది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మాత్రం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ జై బాలి అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేస్తూ ఉండండి. మన ఛానల్ కి హైప్ ఆప్షన్ కూడా ఉంది, ప్లీజ్ హైప్ కూడా చేయండి. ఈ వీడియో కింద గైస్ అంతే గైస్, బై బై, సైనింగ్ ఆఫ్.